భారతదేశ రాజ్యాంగాన్ని సకల జనులకు, మతాలకు అందించిన దేవుడు లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సేవా సమితి నాయకులు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సేవా సమితి నాయకులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అంబేద్కర్ను ఎవరు అవమానించినా తగిన మూల్యం చెల్లించేందుకు అట్టడుగు కులాలకే కాదు అన్ని కులాలకు, మతాలకు వారికి సౌలభ్యంతో పాటు వాక్ స్వాతంత్రం కల్పించి వాటిలో స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా సొసైటీలో సమాన హక్కు, సమాన గౌరవ మర్యాదలు కల్పించిన భగవంతుడు దళితులకు దేవుడైనటువంటి అంబేద్కర్ను రాజకీయ నాయకులు కొంతమంది అవమానించడం పట్ల ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అంబేద్కర్ను అవమానించిన నీచమైన నాయకులను సస్పెండ్ చేసి అరెస్ట్ చేసేంత వరకు దేశంలో ప్రతి పట్టణ గ్రామంలో సైతం ఎస్సీ, ఎస్టీ, దళితుల పాటు ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సేవా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో టీటీడీ డెప్యూటీ డైరెక్టర్ ఈఓ రాజేంద్ర ప్రసాద్, ఆర్టీసీ రిటైర్డ్ డెప్యూటీ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ట్రెజరీ ఆఫీసర్ జయరాం, ఏపీ దళిత మహాసభ సభ్యులు చెంగల్రాయలు, గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ రాజ్యాంగాన్ని మనకందరికీ, సర్వజనులకి, సర్వ మతాలకి మనకు అందించినటువంటి మన దేవుడైనటువంటి అంబేద్కర్ను అవమానపరిచినటువంటి ఎవరైనా సరే అంబేద్కర్ను అవమానపరిచినా వాళ్ళకు తగు మూల్యం చెల్లించేదానికి అట్టడుగు కులాలే కాదు అన్ని కులాల వాళ్ళు కూడా, అన్ని మతాల వాళ్ళు కూడా వాళ్ళందరికీ సౌలభ్యం కల్పించి, వాళ్ళకు వాక్ స్వాతంత్రం కల్పించి, వాటిలో స్త్రీ పురుషులు లేకుండా వాళ్ళ సొసైటీలో సమాన హక్కు, సమాన గౌరవ మర్యాదలు ఉండేటట్టుగా చేసినటువంటి భగవంతుడు మనకు దేవుడు. ఆయన అవమానించినటువంటి రాజకీయ నాయకులు కొంతమంది ఆయన అవమానపరిచిన దానికి మేము నిరసన తెలియజేస్తున్నాము. ఈ నిరసన దేశం మొత్తం మీద ఎప్పటికీ మేము వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు వాళ్ళు ఈ రాజకీయ పదవి నుంచి అతను ఇటువంటి రాజ్యాంగం ద్వారా పొందినటువంటి ఈ అవకాశాన్ని మా దుర్వినియోగం చేసి అంబేద్కర్ని అవమానపరిచినటువంటి నీచమైన మనస్తత్వం కలిగినటువంటి నాయకులను సస్పెండ్ చేయాలని రాజ్యాంగపరంగా వాళ్ళు పైకి రాజ్యాంగపరంగా వాళ్ళ ఈ అవకాశాలు సద్వినియోగపరచుకోకూడదని మేము ఏకకంఠంగా ఎస్సీ దళితులు మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు మేము ముక్తకంఠంతో మేము వాళ్ళని నిరసన తెలియజేస్తున్నాము. ఇది ఇక్కడ రేణుగుంట్లనే కాదు, మేము కూడా గ్రామంలో ప్రతి గ్రామంలో ఈ స్ఫూర్తిని ప్రతి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ విగ్రహానికి మేము పూలమాలేసి నిరసన తెలిపి అమిత్ షాను సస్పెండ్ చేయాలా, రాజ్యాంగ పదవి నుంచి ఆయన తప్పించాలనే దానికి నిరసనగా చేసుకుంటూ కాబట్టి మేము అందరం కూడా మా అసోసియేషన్ వాళ్ళందరం కూడా ఉమ్మడిగా ఏకతాటి మీద గ్రామాల్లో కూడా పర్యటించి అంబేద్కర్ విగ్రహాల ద్వారా మాకు నిరసన తెలిపి రాష్ట్రమే కాదు, గ్రామమే కాదు, రేణుగుంటే కాదు, భారతదేశం మొత్తం మీద ఆయన మీద ఒక మూమెంట్ తీసుకుంటూ వస్తుందని ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలకందరికీ, రేణుగుంట ప్రజలకు, మా అసోసియేషన్ లీడర్లకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.